ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 48వ సర్గ ఎందలి గల 61 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతని అస్త్రముల చేత బద్ధుడై రావణుని సభలోకి వెళ్ళుట అనే కథగా విందాం. ఈ విధంగా హనుమంతుడు అక్షకుమారుని సంహరించాడు అని తెలిసిన రావణుడు మనస్సు కుదుటపరుచుకుని కోపంతో కూడినవాడై దేవతాతుల్యుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్లమని ఆదేశిస్తూ, కుమారా, నీవు అస్త్రాలన్నీ తెలిసినవాడవు, శస్త్రముల ప్రయోగం తెలిసిన వారిలో ప్రముఖుడవు, సురులకు అసురులకు కూడా దుఃఖాన్ని కలిగించిన వాడవు, బ్రహ్మదేవుని ఆరాధించి అస్త్రములను సంపాదించిన నీ కార్య కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూచి ఉన్నారు. దేవేంద్రుని ఆశ్రయించుకొని ఉన్న సురులు, మరుద్గణములు, ఆయా దేవతల గణములు కూడా యుద్ధంలో నీ అస్త్రబలం ఎదుట నిలవలేకపోయారు. యుద్ధంలో నిన్నెదిరించి ఓడిపోనివాడెవ్వడూ 3 లోకాలలోనూ లేడు. మంచి బుద్ధిగల నీవు నీ భుజబలము చేత, తపోబలం చేత రక్షింపబడ్డావు. ఏ దేశంలో, ఏ కాలంలో ఏ పని చెయ్యాలో తెలిసినవాడో. యుద్ధాలలో నీవు ప్రయత్నించి సాధింపరాని కార్యము లేదు. బుద్ధితో ఆలోచించి నీవు చేయజాలని కార్యం కూడా లేదు. నీకున్న బలము, నీ అస్త్రబలమును గూర్చి తెలియనివాడు ఎవ్వడు ఈ 3 లోకాలలోనూ లేడు. నీ తపోబలములోనూ యుద్ధమునందు నీవు చూపించేటువంటి బల పరాక్రమములలోనూ కూడా నీవు నాకు అన్ని విధాలా తగినవాడవు. యుద్ధములు వచ్చినప్పుడు నా మనస్సు నిన్ను తలుచుకొని తప్పక విజయం కలుగుతుంది అనే నిశ్చయంతో నిశ్చింతగా ఉంటుంది. కింకరులందరూ జంబుమాలి వీరులైన అమాత్యపుత్రులు 5 సేనానాయకులు అశ్వగజ రథాలతో సహా పూర్తి సేనలు చంపబడ్డాయి. నీ ప్రియ సోదరుడు అక్షకుమారుడు కూడా చంపబడ్డాడు. ఓ శత్రు సంహారక, నాకున్న బలమంతా నీలోనే ఉంది, వారిలో లేదు. ఆ వానరుని ఈ బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ బలాన్ని కూడా చూసుకొని నీవు నీ బలమునకు అపురూపమైన వేగాన్ని చెయ్యి. నీవు యుద్ధరంగంలో ప్రవేశించిన పిమ్మట శత్రువు మరణించగా యుద్ధం ఏ విధంగా ఆగిపోతుందో అదే విధంగా నీ బలమును, శత్రు బలమును చూసుకొని కార్యాన్ని ప్రారంభించు. గుంపుల కొలది సేనలున్నను కూడా అవి రక్షింపజాలవు. అధికమైన సారంగల వజ్రం కూడా అతని విషయమునందు ఉపయోగించదు. వాయువు గతి కూడా ఈతని గతికి సరిరాదు. అగ్ని వంటి ఇతనిని సామాన్యములైన పిడికిలి మొదలైన సాధనాలతో చంపశక్యం కాదు. అందుచేత ఈ విషయాలన్నీ బాగుగా పరిశీలించి ఇది నీకే సంబంధించిన పని వంటిది అనే భావంతో సావధాన చిత్తుడవై నీ ధనుస్సుకు సంబంధించిన దివ్యమైన అస్త్రముల పరాక్రమమును స్మరిస్తూ యుద్ధానికి వెళ్ళు. ఎట్టి భంగము లేకుండా కార్యాన్ని ప్రారంభించు. ఈ విధంగా నేను నిన్ను పంపుతున్నాను అంటే ఇది శ్రేష్టమైన ఆలోచన కాదు, కానీ ఇది క్షత్రియుడు చేయవలసిన రాజధర్మములకు సంబంధించిన ఆలోచన. యుద్ధములో ఉపయోగించే అనేక విధములైన ఆయుధముల ప్రయోగంలో నేర్పు సంపాదించాలి. రణమునందు విజయమును కూడా కోరుకోవాలి. ఇది రాజధర్మం అని అతనికి బోధించాడు. దేవతల వంటి ప్రభావం గల వీరుడైన ఆ ఇంద్రజిత్తు తండ్రి మాటలు విని దైన్యం లేని మనస్సుతో యుద్ధం చేయడానికి నిర్ణయించుకుని తండ్రి అయిన రావణునకు ప్రదక్షిణం చేశాడు. ఇష్టులైన తన వారందరూ కొనియాడుతూ ఉండగా ఇంద్రజిత్తు మంచి ఉత్సాహంతో పర్వములందు సముద్రము వలె ఉప్పొంగి యుద్ధానికై బయలుదేరి వెళ్ళాడు. ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు అడ్డులేని వేగము గల రథం ఎక్కాడు. దానికి గరుత్మంతుని వంటి వేగము గలవి, తెల్లని తీక్షణములైన దంతములు గలవి అయిన క్రూర మృగములు, పెద్ద పులులు లేదా తోడేళ్ల వంటివి కట్టబడ్డాయి. ఆ ఇంద్రజిత్తు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు, శస్త్రముల ప్రయోగంలో నిపుణుడు, అస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, ఉత్తమమైన రథం కలవాడు. అట్టి ఇంద్రజిత్తు రథమును అధిరోహించి హనుమంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడా హనుమంతుడు ఇంద్రజిత్తు రథధ్వనిని, ధనుష్టంకారమును విని చాలా సంతోషించాడు. యుద్ధములో ప్రవీణుడైన ఇంద్రజిత్తు గొప్ప ధనుస్సును, వాడి అయిన అగ్రభాగములు గల బాణములను ధరించి హనుమంతుని మీదికి యుద్ధానికై బయలుదేరుతూ ఉండగా దిక్కులన్నీ మలినంగా ఉన్నట్లు కనబడ్డాయి. క్రూర మృగాలు కూడా అనేక విధాల అరిచాయి. అక్కడ కలిసిన నాగులు, యక్షులు, జ్యోతిశ్చక్రమునందు సంచరించే మహర్షులు, సిద్ధులు, పక్షి సముదాయములు ఆకాశమును ఆవరించి చాలా సంతోషంతో గట్టిగా ధ్వని చేశాయి. రథముపై ఎక్కి శీఘ్ర
శీఘ్రంగా వస్తున్న ఇంద్రజిత్తును చూసి హనుమంతుడు పెద్ద శబ్దం కలుగునట్లు ధ్వని చేసి వేగంతో వృద్ధి పొందాడు. ఇంద్రజిత్తు దివ్యమైన రథమునెక్కి చిత్రమైన ధనుస్సు ధరించి మెరుపు వలె అంటే పిడుగు వలె అధికమైన ధ్వని కలిగేటట్లు ధనుస్సును చరిచాడు. చాలా తీక్షణమైన వేగము గలవారు, గొప్ప బలము గలవారు, యుద్ధంలో భయం లేనివారు అయిన ఆ హనుమదింద్రజిత్తులు వైరముతో కూడిన దేవేంద్ర అసురేంద్రుల వలె యుద్ధరంగంలో కలిశారు. సాటి లేని పరాక్రమం గల హనుమంతుడు పెచ్చు పెరిగిపోయినవాడై మహారథుడు, ధనుర్ధరుడు, యుద్ధంలో గౌరవింపబడినవాడు, వీరుడు అయిన ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల వేగాన్ని వ్యర్థం చేసి ఆకాశమునందు సంచరించాడు. శత్రు వీరులను సంహరించు ఆ ఇంద్రజిత్తు అప్పుడు పొడవైనవి, తీక్షణములైన ములుకులు గలవి, మంచి రెక్కలు గలవి, బంగారు విచిత్ర వర్ణములైన పొన్నులు గలవి, బాగా వంగిన అగ్రభాగములు కలవి అయిన బాణాలను ప్రయోగించాడు. హనుమంతుడు రథధ్వనిని, మృదంగ భేరి పటహముల ధ్వనిని, ధనుస్సు లాగిన ధ్వనిని విని మరల ఎగిరాడు. గురు చూసి కొట్టడంలో చాలా నేర్పరి అయిన ఇంద్రజిత్తు లక్ష్యమును వ్యర్థం చేస్తూ హనుమంతుడు అతి శీఘ్రంగా అతని బాణముల మధ్య సంచరించాడు. వాయుకుమారుడైన హనుమంతుడు కొంతసేపు బాణములను తప్పించుకుంటూ తిరిగి మరల అతని బాణములకు ఎదురుగా నిలబడ్డాడు. పెదప రెండు చేతులు చాపి ఆకాశంపైకి ఎగిరాడు. వేగంతో కూడిన వారు, యుద్ధం చేయడంలో నేర్పర్లు అయిన ఆ ఇద్దరూ కూడా అందరి మనస్సులకు ఆశ్చర్యం కలిగించే విధంగా యుద్ధం చేశారు. హనుమంతునిలో ఉన్న లోపాలను ఇంద్రజిత్తులో ఉన్న లోపాలను హనుమంతుడు గాని తెలుసుకోలేకపోయాడు. దేవతలతో సమానమైన పరాక్రమం గల వారిద్దరూ యుద్ధంలో తలపడి ఒకరికొకరు లొంగకుండా ఉన్నారు. వ్యర్థాలగుటకు వీలులేని బాణాలు కూడా గురి తప్పి కింద పడిపోతూ ఉండగా గొప్ప బుద్ధిశాలి, గురి చూచుటయందు బాణమును సంధించుటయందు సావధానమైన చిత్తం గల ఆ ఇంద్రజిత్తు పెద్ద ఆలోచనలో పడ్డాడు. హనుమంతుని చంపడానికి శక్యం కాదు అనే విషయాన్ని చూసి ఇంద్రజిత్తు ఇతడు పట్టుకొనుటకు ఏ విధంగా లొంగుతాడా అని ఆలోచించి హనుమంతుని గురించి ఒక నిర్ణయం చేశాడు. పిమ్మట వీరుడు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు, చాలా గొప్ప తేజస్సు కలవాడు అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతునిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అస్త్రముల బలాబలాలు తెలిసినవాడు, మహాబాహువు అయిన ఇంద్రజిత్తు ఇతనిని చంపుట శక్యం కాదు అని తెలుసుకుని ఆ హనుమంతుని బ్రహ్మాస్త్రం చేత బంధించాడు. ఇంద్రుని చేత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి బంధింపబడిన ఆ హనుమంతుడు కదలజాలక నేలపై పడిపోయాడు. అతడు అస్త్రబంధంచే తాను బంధింపబడినట్లు తెలుసుకుని బ్రహ్మదేవుని ప్రభావంచే తన వేగాన్ని కోల్పోయిన వాడై తన విషయమున బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని గూర్చి కూడా స్మరించాడు. ఇంద్రజిత్తు బ్రహ్మమంత్రం చేత అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడని తెలుసుకుని హనుమంతుడు తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ అస్త్రబంధమును విడిపించుకునే శక్తి నాకు లేదు, బ్రహ్మదేవుని ప్రభావం అటువంటిది. ఈ విషయాన్ని తెలుసుకుని నేను ఈ బ్రహ్మాస్త్ర బంధమునకు కట్టుబడియే ఉండవలను అని అనుకుంటూ అతడు బ్రహ్మాస్త్ర ప్రభావమును తన విషయమున బ్రహ్మదేవుని అనుగ్రహమును స్మరిస్తూ ఆ అస్త్రము నుండి విడిపించుటకు తనకున్న శక్తిని కూడా తెలుసుకుని బ్రహ్మదేవుని ఆజ్ఞకు బద్ధుడై ఉన్నాడు. నన్ను బ్రహ్మదేవుడు, మహేంద్రుడు, వాయుదేవుడు రక్షించుచుండుట చేత అస్త్రముల చేత బంధింపబడినను నాకు భయమేమీ కలుగటలేదు. నన్ను రాక్షసులు పట్టుకున్నా లాభమే కలుగుతుంది. ఎందుచేతనంటే నేను రావణునితో మాట్లాడవచ్చు, అందుచేత శత్రువులు నన్ను పట్టుకొందురుగాక. హనుమంతుడు ఈ విధంగా తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని చేష్టలు ఉడిగి పడి ఉన్నాడు. శత్రువులందరూ దగ్గరగా వచ్చి బలాత్కారంగా పట్టుకుని భయపెడుతూ ఉండగా బిగ్గరగా అరిచాడు. అప్పుడు ఆ రాక్షసులు శత్రు సంహారకుడైన ఆ హనుమంతుడు కదలకుండా పడి ఉండడం చూసి అతనిని జనప నారలతోనూ పీనిన చెట్ల నారలతోనూ కట్టారు. రావణుడు కుతూహలంతో నన్ను చూడాలి అని అనుకోవచ్చు అని మనస్సులో నిశ్చయించుకొని హనుమంతుడు శత్రువీరులు బలాత్కారంగా తనను పట్టుకుని బంధించడానికి ఇష్టపడ్డాడు. నారలతో కట్టిన వెంటనే వీర్యవంతుడైన ఆ హనుమంతుణ్ణి అస్త్రం విడిచిపెట్టేసింది. ఎందుచేతననగా మరొక దాంతో కట్టినప్పుడు అస్త్రబంధం నిలవదు. ఆ హనుమంతుని బ్రహ్మాస్త్రము విడిచివేసినది అనే విషయాన్ని గుర్తించి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. మరొక దానితో కట్టబడిన వానిని అస్త్రబంధం విడిచివేస్తుంది కదా, అయ్యో ఈ రాక్షసులు మంత్ర విధానాన్ని ఆలోచించకుండా ఇంతటి మహాకార్యాన్ని వ్యర్థం చేశారు. మంత్రం ఒకసారి విహతమైపోయినప్పుడు మరి యొక్క అస్త్రం పనిచేయదు కదా. ఇప్పుడు అందరము సంశయాస్పదమైన పరిస్థితిలో ఉంచబడ్డాం. అస్త్రంచే విముక్తుడైన ఇతడు రాక్షసులు తనని బంధించి ఈడ్చుకుని పోతూ ఉండగా తాను అస్త్ర విముక్తుడైనట్లు గ్రహించలేదు అని అతడు అనుకున్నాడు. క్రూరురైన ఆ రాక్షసులు హనుమంతుణ్ణి కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొడుతూ రావణుని వద్దకు ఈడ్చుకుని వెళ్లారు.
ఇంద్రజిత్తు ఆ వానర శ్రేష్ఠుడు నార చీరల చేతను తాళచేతను కట్టబడి బ్రహ్మాస్త్ర నుండి విముక్తుడైనట్లు తెలుసుకుని అతనిని అట్లే బంధించి తీసుకుని వెళ్లి పరివార సమేతుడైన రావణునకు చూపాడు. మదించిన ఏనుగు వలె ఉన్న బంధింపబడిన ఆ హనుమంతుని తీసుకుని వెళ్లి రాక్షసులు రావణునకు ఆ వానరుడు ఇతడే అని తెలిపారు. ఇతడు ఎవరు? ఎవరివాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ ఇతనికి ఏమి పని? ఇతని ఆశ్రయం ఏది? సహాయకులు ఎవరు? అని ఆ సభలోని రాక్షస వీరులు ఒకరితో ఒకరు అనుకున్నారు. మరికొందరు రాక్షసులు చాలా కోపించిన వారై వీనిని చంపండి, కాల్చివేయండి, భక్షించండి అని ఒకరితో ఒకరు పలికారు. ఆ మార్గమును శీఘ్రంగా దాటి వెళ్లిన పిమ్మట మహాత్ముడైన హనుమంతుడు అక్కడ మహారత్నముల చేత అలంకరింపబడిన రావణుని గృహాన్ని, ఆ రావణుని పాదాల చెంత మంత్రి వృద్ధులను చూశాడు. మహా తేజశాలి అయిన రావణుడు వికృతములైన ఆకారములు గల రాక్షసుల చేత అటు ఇటు లాగబడుతున్న హనుమంతుని చూశాడు. హనుమంతుడు కూడా తేజముతో బలంతో కూడినవాడై ప్రకాశించే సూర్యుని వలె ఉన్న రాక్షసరాజు రావణుని చూశాడు. ఆ రావణుడు కోపంతో ఎర్రనైన నేత్రాలను త్రిప్పుతూ ఆ హనుమంతుని చూసి పిమ్మట అక్కడ కూర్చుని ఉన్న కులము చేతను శీలము చేతను పెద్దవారైన ముఖ్యమైన మంత్రులను ఇతనిని గూర్చి తెలుసుకోనండి అని ఆజ్ఞాపించాడు. నువ్వు వచ్చిన పనేమిటి? ఆ పనిపై పంపించిన వాళ్ళెవరు అని ఆ మంత్రులు క్రమంగా ప్రశ్నింపగా హనుమంతుడు నేను సుగ్రీవుని దూతగా వచ్చాను అని ముందుగా చెప్పాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 48వ సర్గ యందలి గల 61 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతని అస్త్రముల చేత బద్ధుడై రావణుని సభలోకి వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 49వ సర్గ యందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రభావశాలి అయిన రావణుని చూడగానే హనుమంతుని మనస్సులో అనేక విధములైన భావములు కలుగుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.